ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యుత్ రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. గతంలో తాను తెచ్చిన విద్యుత్ సంస్కరణల వల్ల దేశం బాగుపడిందన్నారు. తమ హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచామని తెలిపారు. ఇక 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందని చెప్పారు. 2018 నుంచి 19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేసినట్లు గుర్తు చేశారు చంద్రబాబు. అయితే గత ఐదేళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని చంద్రబాబు విమర్శించారు. ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. ఏదో మీకుండే సిద్ధాంతాలు లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్ గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇంకా సజెషన్ తీసుకుంటాం, దానిపైన ముందుకెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్ లో 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్ని ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం.